పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఆన్లైన్ షాపింగ్ ట్రెండ్ మొదలయ్యాక ఇంట్లో సరుకుల నుంచి బట్టలు, ఎలక్ట్రానిక్స్, వెహికల్స్ ఇలా బోలెడు కొనేస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉండాలని కంపెనీలు కూడా కొత్త ఆఫర్లు, డిస్కౌంట్లు, సేల్స్ ప్రకటిస్తుంటాయని తెలిసిందే. అయితే చైనాలో మాత్రం విచిత్రంగా ఒక నమ్మకం వాళ్ళతో ఎక్కువ షాపింగ్ చేయించేస్తుంది. అదేంటో తెలిస్తే అవ్వాల్సిందే. ఆ ఐటెం ఏంటంటే మట్టి. అవును, చైనాలో ఇప్పుడు మట్టి తెగ కొంటున్నారు. ఎందుకంటే మామూలుగా అయితే కష్టపడి సంపాదించిన డబ్బును దాచుకోవడానికి బ్యాంకుకి వెళ్తారు. అయితే చైనాలో సంపద కోసం బ్యాంకు దగ్గర ఉన్న మట్టిని నమ్ముకుంటున్నారు. అర్థం కాలేదా? బ్యాంకులు ఉన్న ప్రదేశంలోని మట్టి మహిమగలదని, అదృష్టం కలిసొస్తుందని, సంపద పెరుగుతుందని అక్కడి వాళ్ళు నమ్ముతున్నారు. చైనాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్. చైనాలోని ప్రధాన బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ చైనా, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్, అగ్రికల్చరల్, కన్స్ట్రక్షన్, కమ్యూనికేషన్ విభాగాలకు చెందిన బ్యాంకుల దగ్గర నుంచి తెచ్చిన మట్టిని అమ్ముతున్నారు. వీటిలో మట్టి 260 రూపాయల నుంచి 10,200 రూపాయల మధ్య ఉంది. దీన్ని బ్యాంకు మట్టి పేరుతో ఆన్లైన్ షాపులు అమ్మేస్తున్నాయి. అక్కడి వాళ్ళు రాత్రులు ఈ మట్టి తీసే పని పెట్టుకుంటారట. మట్టిని సేకరించడం కోసం బ్యాంకు వరండాల్లో ఉంచిన కుండీల్లో మట్టిని, అంతేందుకు మనీ కౌంటింగ్ మిషన్ మీద ఉన్న దుమ్మును కూడా వదలట్లేదట. అంతేకాదు, ఈ మట్టి బిజినెస్ వల్ల 99% లాభం వస్తుందంటున్నారు అమ్మేవాళ్ళు. మరోవైపు ఇతర వ్యాపారులు కూడా ఆ మట్టిని కొని బిజినెస్ డెవలప్మెంట్ కోసం వాడుతున్నారని చెప్పారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.